శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము, స్కందపురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యము, 2వ అధ్యాయము. ఋషులు చెప్తున్నారు. పూజ్యుడు అయిన ఓ మహాముని, మహాత్ముడైన నారద మహర్షి రామాయణమునందలి సమస్తమైన ధర్మములను సనత్కుమారునకు ఎట్లు వివరించెను? ఆ ఇద్దరు బ్రహ్మవాదులను ఏ క్షేత్రమున ఎట్లు కలుసుకున్నారు? నారద మహర్షి ఆయనకు తెలిపిన విశేషాలేమిటి? వాటిని అన్నింటినీ మాకు విశదపరచుము. సూత మహర్షి చెప్తున్నాడు. మహాత్ములైన సనకాదులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు మానసపుత్రులు. వారు అహంకార మమకారములు ఏమాత్రమును లేనివారు. వారు జితేంద్రియులు. సనక, సనందన, సనత్కుమార, సనాతనులు అనేవి వారి పేర్లు. ఆ మహాత్ములు విష్ణు భక్తులు. సర్వదా బ్రహ్మధ్యానమునందే నిరతులై ఉండువారు. వారు సత్యవచనులు, మోక్షకాంక్ష కలవారు. సహస్ర సూర్యకాంతులతో వెలుగొందుచుందురు. మహా తేజోమూర్తులు. బ్రహ్మదేవుని కుమారులైన సనకాదులు ఒకానొకప్పుడు బ్రహ్మదేవుని సభను చూచుటకై మేరు శృంగమునకు వెళ్ళారు. అక్కడ వారు విష్ణుపాదము నుండి జన్మించిన పవిత్ర గంగానదిని చూశారు. తరువాత తేజోనిధులైన ఆ మునులు సీత అను నామాంతరము గల ఆ నదిలో స్నానం చేయడానికి సిద్ధపడ్డారు. ఓ విప్రోత్తములారా, ఇంతలో దేవర్షి అయిన నారద మహాముని శ్రీ మహావిష్ణువు యొక్క నారాయణాది నామములను కీర్తిస్తూ అక్కడికి చేరాడు. నారాయణ, అచ్యుత, అనంత, వాసుదేవ, జనార్దన, యజ్ఞేశ, యజ్ఞపురుష, రామ, విష్ణు, నీకు నమస్కారములు అని హరినామములను ఉచ్చరిస్తూ సమస్త జగత్తును పావనమొనరుస్తూ ఆ ముని లోకపావని అయిన గంగానదిని స్తుతిస్తూ అక్కడికి వచ్చాడు. ఆ విధంగా అక్కడికి విచ్చేసిన మునిని చూసి తేజోమూర్తులైన ఆ సనకాదులు యథోచితముగా ఆయనను సత్కరించారు. అంతటా నారదుడు వారికి అభివందనం అనర్చాడు. వారు బ్రహ్మసభలో సుఖాసీనులైన తరువాత నారాయణ నామస్మరణమునందే నిమగ్నుడైన నారద మహామునిని చూసి సనత్కుమారుడు ఇలా అన్నాడు. సనత్కుమారుడు చెప్తున్నాడు. సర్వజ్ఞుడవైన ఓ నారద మహర్షి, నీవు వేదాంగములను బాగుగా ఎరిగినవాడవు. మునిలోకమునకే వన్ని తెచ్చడివాడవు. నీవు హరిభక్తులలో అగ్రేసరుడవు. నిన్ను మించిన విష్ణు భక్తుడు మరి ఒకడు లేడు. ఆ శ్రీ మహావిష్ణువు నుండియే ఈ సమస్త చరాచర జగత్తు వెలువడినది. ఆయన పాదము నుండియే ఈ గంగానది ఆవిర్భవించింది. అట్టి హరిని గూర్చిన జ్ఞానము ఎట్లు కలుగును? మాపై దయుంచి ఈ విషయములనన్నింటినీ సమగ్రంగా వివరింపుము. నారదుడు చెప్తున్నాడు. ఆ శ్రీ మహావిష్ణువు దేవదేవుడు, పరాత్పరుడు. ఆయన నివాస స్థానమైన పరంధామము సర్వోత్కృష్టమైనది. అతడు సగుణస్వరూపుడు, నిర్గుణస్వరూపుడు. జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము, విద్య, అవిద్య ఇవి అన్నీయును ఆయన స్వరూపములే. సకల జీవులకును అతడు ఆత్మస్వరూపుడు. అట్టి మహావిష్ణువునకు అనుక్షణము నమస్కరింతును. త్రేతాయుగమున ఈ లోకమునందు రఘువంశమున అవతరించిన శ్రీరాముడు ఆ శ్రీ మహావిష్ణువే. అతడు రాక్షసులను సంహరించెను, పాపములను రూపుమాపెను. తన భుజబలము చేతనే ధర్మమును రక్షించెను. భూభారమును తొలగించుట ఆయనకు వినోదము. అట్టి ఆ ఆదిదేవునకు శ్రీరామునకు నమస్కరించుచున్నాను. అతడు ఒక్కడే 4 రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల రూపములలో అవతరించెను. వానరోత్తములతో కూడి రాక్షసుల సమూహములను హతమార్చెను. దశరథ కుమారుడైన అట్టి శ్రీరాముని భజింతును. మహాత్ముడైన శ్రీరాముని యొక్క చరిత్రములు అనేకములు. ఆయన నామములను లెక్కించుటకు ఎన్ని సంవత్సరముల కాలమైనను చాలదు. ఆయన నామమహిమను పూర్తిగా ఎరుగుటకు మనువులకును మహర్షులకును అసాధ్యము. ఇంకా నా వంటి అల్పుని విషయం చెప్పనేలా. ఆయన పవిత్ర నామములను విన్నంతనే
మహాపాపాత్ములను పునీతులవుతారు. ఇంకా అట్టి మహాత్ముని గురించి అల్పబుద్ధినైన నేను ఎట్లు స్తుతించగలను? ఓ బ్రాహ్మణోత్తములారా, ఘోరమైన ఈ కలియుగమున రామాయణ పఠన శ్రవణములయందు నిరతులైన వారు మాత్రమే ధన్యాత్ములవుతారు. వారికి నేను నిత్యము నమస్కరించుచుందును. భగవన్నామ మహిమను ఎరుగగోరు వారు చైత్ర, కార్తీక, మాఘమాసములయందు శుక్లపక్ష పాద్యం నుండి నవమి వరకు 9 రోజులు రామాయణ కథామృతమును ఆస్వాదించవలెను. గౌతమ మహర్షిని అవమానించిన కారణమున శపింపబడిన సౌదాసుడు రాక్షస రూపమును పొందెను. మరలా రామాయణ మహిమచే అతడు ఆ రాక్షసత్వము నుండి విముక్తుడయ్యను. సనత్కుమారుడు చెప్తున్నాడు, ఓ ముని సత్తమ, సమస్త ధర్మముల ఫలములను ప్రసాదించునట్టి రామాయణమును ఎవరు రచించారు? గౌతముడు సౌదాసుని ఎందులకు శపించెను? రామాయణ ప్రభావముచే అతడు మరలా ఎట్లు శాప విముక్తుడయ్యను? ఓ మునీశ్వర, మీకు నాపై దయ ఉన్నచో నన్ను అనుగ్రహింపుడు. ఈ విషయములను అన్నింటినీ మాకు సమగ్రముగా తెలపండి. ఎలా అనినా ఈ రామాయణ కథ తెలిపడి వారి యొక్క వినడి వారి యొక్క సమస్త పాపములను రూపుమాపునట్టిది కదా. నారదుడు చెప్తున్నాడు, ఓ విప్రోత్తమ, శ్రద్ధగా వినుము. ఈ రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుండి వెలువడినది. మహిమాన్వితమైన ఈ కథామృతమును 9 దినములు ఆస్వాదించుట ఎంతయూ శ్రేయోదాయకము. కృతయుగమునందు ఒకానొక విప్రుడు ఉన్నాడు. అతని పేరు సోమదత్తుడు. అతడు ధర్మకర్మలను ఆచరించుటలో గొప్పవాడు, ధర్మనిరతుడు. సోమదత్తుడు అను బ్రాహ్మణుడు బ్రహ్మవాది అయిన గౌతమ ముని వలన మనోహరమైన గంగానదీ తీరమునందు సకల ధర్మములను వినెను. మరియు గౌతముడు అతనికి పురాణములను శాస్త్రములను బోధించెను. ఇంకను ఆ సోమదత్తుడు వివిధములగు ధర్మరహస్యములను గూర్చి ఆ మహర్షి నుండి తెలుసుకొనెను. ఒకానొక సమయమున ఆ సోమదత్తుడు, ఇతడే సౌదాసుడు, పరమేశ్వరుని సేవలలో నిమగ్నుడై ఉండెను. ఆ సమయమున అతని గురువైన గౌతమ మహర్షి అక్కడికి విచ్చేసెను. కానీ సౌదాసుడు దైవ సేవలో మునిగి ఉన్నందున లేచి ఆయనకు నమస్కరింపలేదు. శాంత స్వభావుడును మహాబుద్ధిశాలియు తేజోనిధియు అయిన గౌతముడు సౌదాసుని చూసి, ఇతడు నేను బోధించిన రీతిగా ధర్మకార్యములనే చేస్తున్నాడు అని సంతోషించాడు. జగద్గురువు మహాదేవుడు అయిన శివుని ఉపాసించినట్టు గౌతముడు గురువు అచ్చటికి వచ్చినప్పటికీ ఆ సౌదాసుడు లేచి నిలబడి తన గురువును గౌరవించలేదు. ఇట్లు చేయుట మహాపచారం అని తలచి సర్వధర్మజ్ఞుడు, సర్వదర్శి, దేవదేవుడు అయిన పరమశివుడు గురువును అవమానించిన పాపమునకు ఇతనికి రాక్షసత్వము ప్రాప్తించునుగాక అని శపించెను. అంతట సౌదాసుడు పశ్చాత్తాపముతో అంజలి ఘటించి నయకోవిదుడైన గౌతమునితో, ఓ పూజ్య మహర్షి, గురుదేవా, మీ ఎడ నేను నచ్చిన మహాపరాధములనన్నింటినీ క్షమించండి అని వేడుకున్నాడు. గౌతముడు చెప్తున్నాడు, ఓ విప్ర, కార్తీక మాసమునందలి శుక్లపక్షమున పాడ్యమి నుండి 9 రోజులు భక్తి శ్రద్ధలతో సాదరముగా రామాయణ కథామృతమును గ్రోలుము. నేటి నుండి 12 సంవత్సరముల కాలము ముగియగానే ఈ రాక్షసత్వము నుండి నీకు విముక్తి కలుగుతుంది. అంతవరకును ఈ శాప ఫలితము అనుభవించవలసిందే అని చెప్పాడు. విప్రుడు చెప్తున్నాడు, వెంటనే విప్రుడైన ఆ సౌదాసుడు గురువు పలికిన అనుగ్రహవచనములకు సంప్రీతుడై ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు విన్నవించాడు, ఓ గురువరా, ఈ రామాయణమును రచించిన మహాత్ముడెవరు? ఇందలి వృత్తాంతము ఎవరిది? మొదలగు విషయములనన్నింటినీ సంగ్రహముగా తెలుపుము. అప్పుడు గౌతముడు చెప్తున్నాడు, ఓ విప్రుడా, వినుము. రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి రచించెను. ఆ రామవృత్తాంతమును శ్రద్ధాధరములతో విన్నవాడు తన పాపముల నుండి విముక్తుడై మరలా తన రూపమును పొందును. దేవకార్యార్థమై శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా ఈ లోకమున అవతరించెను. అతడు రావణాది రాక్షసులను హతమార్చెను. ఆ మహాత్ముని చరిత్రమును వినుము.
మహిమాన్వితమైన ఆ రామాయణము సమస్త పాపములను రూపుమాపును. దానిని కార్తీక శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు విన్నచో మహాపుణ్యఫలము లభించును అని పలికి తపోబల సంపన్నుడైన గౌతమముని తన ఆశ్రమమునకు వెళ్ళెను. రాక్షస శరీరము ప్రాప్తించిన కారణముగా ఆ విప్రుడు మిగుల దుఃఖితుడయ్యను. అతడు నిత్యము అమితమైన ఆకలి దప్పులతో అలమటించుచుండెను. అందువలన అతనిలో కోపము మెండయ్యను. అతడు నల్లత్రాచుపాము వలె భయంకరుడై నిర్జనములైన వనప్రదేశములలో తిరుగుతుండెను. వివిధములకు ప్రసిద్ధములైన క్రూర మృగములు, మనుష్యులు, సర్పములు, పక్షులు, వానరములు మొదలగు ప్రాణులను అన్నింటినీ అతడు భక్షించుచుండెను. ఓ విప్రులారా, ఆ రాక్షసుని కారణముగా అనేకములైన ఎముకలతోడను పసుపు ఎరుపు కళేబరములతోనూ రక్తమును త్రాగడి భూతప్రేతములతోడను నిండి అచ్చటి ప్రదేశములన్నీయును భయంకరముగా ఉండెను. అతడు 100 యోజనముల వైశాల్యము గల ఆ భూభాగాన్నంతా కూడా 6 మాసములలోనే మిగుల కలుషితమనర్చి పాడు చేసి తరువాత మరి ఒక వనానికి వెళ్ళాడు. అక్కడ కూడా అతడు నిత్యము నరమాంసాన్నే భక్షించసాగాడు. సకల ప్రాణులకు భయంకరుడయ్యున్న ఆ రాక్షసుడు క్రమంగా నర్మదా నదీ తీరానికి చేరాడు. ఇంతలోపల మిగుల ధార్మికుడైన ఒకానొక విప్రుడు అక్కడికి వచ్చాడు. అచ్చటికి వచ్చిన ఆ బ్రాహ్మణుని పేరు గర్గుడు. అతడు సుప్రసిద్ధుడు, కళింగ దేశమునకు చెందినవాడు. అతడు తన భుజముపై గంగాజలములతో నిండిన పాత్రను మోస్తూ విశ్వేశ్వరుని స్తుతిస్తూ శ్రీరాముని నామములను గానం చేస్తూ మిగుల సంతోషంతో అక్కడికి చేరాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.